హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో ఓల్డ్ ఇంజన్ ఫిట్టింగ్. దీంట్లో అయితే మొత్తం ఇంజన్ క్లీన్ చేసుకొని వాటర్ వాష్ చేయించుకొని అంతా నీట్గా ప్యాక్ చేసుకొని లేత్ వర్క్కి హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇది వచ్చేసి క్రాంక్. చూడండి, దీనికి వచ్చేసి అల్యూమినియం ఫ్లోటింగ్ బుష్ ఉంది. పిన్ అరిగిపోయింది, కనెక్టింగ్ స్లీవ్ కూడా అరిగిపోయింది. దీనికైతే మేము వచ్చేసి బ్రాస్ది ఫ్లోటింగ్ బుష్ వేయడం జరుగుతుంది. ఈ సామాన్లన్నీ చూడండి, కొత్త సామాన్లు అయితే తెచ్చినవి. ఇవి వచ్చేసి ట్యాపెట్ వాల్ గైడ్లు, క్యామ్ స్పిండిల్. ఇదే చూడండి, చంబర్ బుష్ కట్ చేయడం, క్యామ్ వీల్ త్రూ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ బుష్ బ్రాస్ది. పిన్ను కొత్తది వేసి ఫ్లోటింగ్ బుష్ కనెక్టింగ్ స్లీవ్ కూడా మార్చడం జరిగింది ఈ బండికి అయితే. ఇది చూడొచ్చు మీరు. ఇప్పుడు కొత్త బండ్ల మాదిరి దీనికి బేరింగ్ అయితే రాదు, కనెక్టింగ్కి మొత్తం బుష్ నుండే రొటేట్ అవుతుంది. కనెక్టింగ్ పిన్ను, ఫ్లోటింగ్ బుష్, కనెక్టింగ్ స్లీవ్ 3 దాంట్లోనే రొటేట్ అవుతుంది. బేరింగ్ అయితే రాదు దీనికి. చూడండి, ఫస్ట్ క్రాంక్ వర్క్ అయితే అయిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి ట్యాబ్లెట్ వాళ్ళని అయితే మేము కట్ చేయడం అయితే జరుగుతుంది. అందరూ అయితే ఇట్లా చేయడం, మేము కొంచెం ఫ్రిక్షన్ తగ్గి పికప్ ఎక్కువ ఉండడం కోసం అయితే ట్యాబ్లెట్ వాళ్ళు కొంచెం చిన్నగా చేసేస్తాము. చూడండి, కనెక్టింగ్ కూడా అయిపోయింది, కొంచెం కూడా ప్లే లేదు. ఇది చూడండి, ఫ్లోటింగ్ బుష్ అంత సెటప్. ఇది చూడండి, గేర్ బాక్స్ కూడా మేము బుష్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ప్లే ఉంటే, కిక్ షాఫ్ట్ ప్లే ఉంటే. ఇది వచ్చేసి ట్యాపెట్ వాల్ గైడ్లో తీసి కొత్తది వేయడం జరుగుతుంది. 2 ట్యాపెట్ వాల్ గైడ్లో వాల్స్ ఒకటి కాదు, గైడ్లతో సహా కొత్త వేయడం జరిగింది. చంబర్ బుష్ కూడా కట్ చెప్పినాం. దీనికైతే బుష్ లేకుండా చంబర్కి ఆయిల్ సేల్ ఉండే, అందుకే మేము బుష్ అయితే వేయడం జరిగింది. టైమింగ్ చాప్ కటింగ్ చేసి ఇంకా లేత్ వర్క్ అయిపోయిన తర్వాత మనం తెచ్చుకొని మళ్ళీ ఒకసారి కొత్త డీజిల్తో అంతా కడుక్కొని మళ్ళీ వాటర్ వాష్ చేపించేసి ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసినాము. మొత్తం గేర్ బాక్స్ ప్యాకింగ్ గీకింగ్ అంతా తీసేసి హెడ్ కూడా చేపించడం జరిగింది. హెడ్, వాల్స్, గైడు, షీట్లు కూడా కొత్తది వేయడం జరిగింది. చూడండి, ఇంజన్ ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఎంత నీట్గా కట్ చేసినాం చూడండి ఇంజను. దీంట్లో బేరింగ్ ఫిట్టింగ్ ఒకటి నేను తీయలేదు వీడియో. బేరింగ్ ఫిట్టింగ్ కూడా నేను ఎప్పుడైనా వీడియోలో వేరే ఇంజన్ ఉన్నప్పుడు చూపించేస్తాను మీకు. దీంట్లో అయితే బేరింగ్ అయితే ఓన్లీ హీట్ చేసి వదిలేస్తాము. ఇది చంబర్ అల్యూమినియం కాబట్టి ఓన్లీ హీట్ చేసి వదిలేస్తే అయిపోయా. చల్లగైనాక అవే టైట్ అయిపోతాయి. మామూలు ఏసీ ఇంధన మాదిరి సుత్తతో గిత్తతో కొట్టేది ఉండదు ఈ ఇంజన్కి అయితే. దీనికైతే క్యామ్ వీల్ పిన్నులు అయితే మేము ఫిట్ చేయలేదు అక్కడ, ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ పిన్నులు వేసినాం దీనికి. ఫస్ట్ అయితే నార్మల్ పిన్నులు ఉండే, అవి తీసేసి అడ్జస్ట్మెంట్ పిన్నులు కాబట్టి మేమే ఫిట్ చేసుకున్నాము. కొంచెం చంబర్లో లూజ్ ఉండే అవి, దానికి మళ్ళా బ్రాస్ వెల్డింగ్ చేయించి కటింగ్ చేయించి మేమే ఫిట్ చేసుకున్నాము. ఇంకా ఓల్డ్ స్టాండర్డ్ బండికైనా మేమే ఫిట్ చేసుకుంటాము. ఎప్పుడోసారి మనకి వర్క్ ఫుల్ ఉన్నప్పుడు అన్ని ఫిట్ చేయించడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం అయితే మేమే ఫిట్ చేస్తాము. ఎక్సెంట్రిక్ అంతా చేసుకొని ఫిట్ చేసుకుంటాము. లేత్ వర్క్లో చెప్పి మేము అంతా చేయించుకుంటాము. ఇది ఎలక్ట్రా కాబట్టి దీని షాఫ్ట్ వేరే ఉంది. స్టాండర్డ్ అయితే డ్రైవ్ షాఫ్ట్ ఇంకా పొడవు వస్తుంది. దీనికి మ్యాగ్నెట్ కాయలు వేరే వస్తుంది కాబట్టి దీని షాఫ్ట్ వేరే ఉంటుంది. దీంట్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఓల్డ్ ఇంజన్లో వర్క్ అయితే. గేర్ బాక్స్కి సపరేటు, క్లచ్ సపరేట్ ఉంటుంది, టైమింగ్ సపరేట్ ఉంటుంది, అంతా సపరేట్ కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఫిట్టింగ్. మాకు వేరే పనులు, రన్నింగ్ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పనులంతా చాలా స్లో జరుగుతాయి మా షాప్లో. ఎప్పుడైనా కొంచెం ఫ్రీ ఉన్నప్పుడే దీన్ని మొత్తం, లేదంటే బయట పనులు ఎక్కువైపోతాయి మనకి.
అదే బండి ఇదైతే ఇది ఇంజన్. ఇది మేము సాయంత్రం 4 అయితే స్టార్ట్ చేసాం ఫిట్టింగ్ చేయడం ఈ ఇంజను. ఇంకా మొత్తం ఫిట్ అయ్యి ఇంకా బండి ఎక్కించేంత వరకు అయితే రాత్రి అయిపోయింది ఆ రోజు. ఓన్లీ బోరు చంబర్లు మాత్రమే లాక్ చేసినాం. ఇంకా గేర్ బాక్స్ ఏం చేయలేదు ఆ రోజు. ఏమంటే ఎలక్ట్రా కొంచెం బాగుంటుంది బండి, కొంచెం రఫ్ అండ్ టఫ్ బండి. దీనికి చూడండి చంబర్ ఆయిల్స్ అయితే కొడుతున్నాం. మీకు కూడా ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది పాత బండిలో ఏమేమి ఉంటుంది, లేత్ వర్క్ ఏం లే అనేది మీకు కూడా అవగాహన ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఎలక్ట్రాకి స్టాండర్డ్కి ఏం డిఫరెంట్ ఉండదు, ఆ డ్రైవ్ షాఫ్ట్ డిఫరెంట్ వస్తుంది. ఇంకోటి డెల్కో అనేది రాదంతే. ఇంకా టైమింగ్ వీల్స్ వచ్చేసి 3 వస్తాయి. స్టాండర్డ్కి అయితే 6 వస్తాయి, పిన్ గేర్తో కలిపి 6 వస్తాయి. చూడండి ఇక్కడ ఖాళీ ఉంది కదా ఆయిల్ గేజ్ పక్కన, అక్కడైతే డెల్కో అనేది వస్తుంది పాయింట్ల బండికి అయితే. ఎలక్ట్రిక్ అయితే రాదంతే డిఫరెంట్. 2 క్లచ్ కవర్లు అయితే వేరే వస్తాయి, ఎలంకి బోల్టులు వస్తాయి. స్టాండర్డ్ అయితే ఒకటే బోల్ట్ మీద వస్తుంది క్లచ్ కవర్, అంటే డిఫరెన్స్ వేరే ఏం లే. ఇప్పుడు చూడండి బోర్ స్టార్ట్లు అయితే ఫిట్ చేస్తున్నాం మేము. హెడ్కి బోర్కి ఇవే స్టార్ట్లు అయితే వస్తాయి. ఒక స్టడ్ మాత్రం బోర్ పైన కూర్చుంటుంది, 5 స్టడ్లు అయితే చంబర్లకు కూర్చుంటాయి. స్టడ్ పుల్లర్తో అయితే స్టడ్లు అయితే లాక్ చేయడం జరుగుతుంది మేము. ఇవైతే పాత సామాన్లు తీసినవి. క్యామిల్ పిన్నులు చూడండి, ఇవి నార్మల్ ఉన్నాయి. ఇవి మేము ఇప్పుడైతే దీనికి అడ్జస్ట్మెంట్ అయితే క్యామిల్ చూడండి అరిగిపోయినాయి మొత్తము, ట్యాబ్లెట్ వల్ల అరిగిపోయి. ఫ్లోటింగ్ బుష్ ఇవి కొత్త సామాన్, ఇది క్యామిల్లో. ఇవైతే వైట్ క్యామిల్ అయితే కాదు, ఇవి ఇప్పుడు ప్రజెంట్ 50 అయితే వస్తున్నాయి, అవే చేసినాం మేము దీనికైతే. బండి అయితే అంత సైలెంట్ కాకుండా ఇప్పుడు ఇది ఆయిల్ పంప్ షాఫ్ట్, ఇది వచ్చేసి కిక్ షాఫ్ట్, ఇది ట్యాపెట్ వాల్ గైడ్లు, ఇది వచ్చేసి క్యామ్ స్పిండిల్ పిన్నులు, ఇది వచ్చి గేమ్ చేంజర్ షాఫ్ట్, ఈ క్లచ్ ప్లేట్లు, హెడ్ గ్యాస్కిట్, క్లచ్ ఆయిల్ సీలు, క్లచ్ ప్లేట్ ఫైబర్. ఇంకా ఇదైతే బోర్ కిట్. దీనికైతే మేము 3 రింగ్ బోర్ కిట్ అయితే వేయడం జరిగింది. 3 రింగ్ బోరే మంచిది, 3 రింగ్ బోరే రేట్ కూడా ఎక్కువ, వైరింగ్స్ అయితే రేట్ తక్కువ. బీటింగ్ రావాలంటే ఇదే బోర్ వేయాలి. 3 రింగ్ వేస్తేనే బీటింగ్ బాగుంటుంది బండికి. చూడండి క్యామిల్ పిన్ అడ్జస్ట్మెంట్ వేసినాము. దీనికి చంబర్ బుష్ కూడా లేకుండా మేము చంబర్ బుష్ కూడా వేయించినాం దీనికి. చంబర్ బుష్ అయితే ఆయిల్ సీల్ ఉండే దీనికి ఇంతకుముందు, మేము పనిలో పని ఇంజన్ ఇప్పినాము కాబట్టి బుష్ కూడా కట్ చేయించినాము. చూడండి బోర్ బ్రాండ్ న్యూ బోర్. ఫస్ట్ తక్కువ ఉండేది 3950 ఉండే ఎంఆర్పి, ఇప్పుడైతే ఒకటేసారి 5500, దగ్గర 1,150 రూపాయలు పెంచేసినాడు. అది కూడా రీసెంట్గా 2024 మార్చిలోనే పెంచినాడు. ఇంతకుముందు అయితే 3950 ఉండేది. గేర్ బాక్స్ స్టడ్లు అయితే ఇంకా టైట్ చేసుకుంటున్నాం మేము. ఇక్కడ గేర్ బాక్స్కి 4 వస్తాయి స్టడ్లు. చూడండి దీన్ని కూడా బాగా నీట్గా డీజిల్తో పెట్రోల్తో కడిగి వాటర్ వాష్ అయితే చేయించడం జరిగింది నీట్గా, లేకుంటే చాలా గలీజ్ ఉంటుంది గేర్ బాక్స్ అంతా ఆయిల్తో. ఇంకా దీని వచ్చేసి గేర్ సెలెక్టర్ కూడా కొంచెం ప్లే ఉండే, దాన్ని కూడా ఇప్పి నీట్గా సెట్ చేసి అరలైట్ అయితే బోల్ట్కి అయితే అరలైట్ వేసి ఫిట్ చేయడం జరిగింది.
ఎందుకంటే మళ్ళీ ఇంజన్ ఎక్కించినాక మళ్ళీ ఇది సెలెక్టర్ ఇప్పాలంటే చాలా కష్టము. సస్పెన్షన్ అంతా అడ్డం వచ్చేస్తుంది. చూడండి, క్యామిళ్ళు కొత్తవి, స్పిండిళ్ళు కొత్తవి. చూడండి, గేర్ బాక్స్ అన్ని ఫిట్ చేసిన తర్వాత ఇంజన్ అయితే బండికి ఎక్కడం జరుగుతుంది. అప్పుడే రాత్రి అయిపోయి చూడండి. ఈ బండి పని మాత్రం చాలా స్లో అవుతుంది. అది కూడా మనకి ఖాళీ టైం ఉంటేనే పెట్టుకోవడం జరుగుతుంది ఈ పని. లేదంటే రన్నింగ్ పని ఎక్కువ ఉంటుంది మనకి. చూడండి, హెడ్ వాల్స్ కూడా చూడండి. హెడ్ వాల్స్, గైడ్స్, షీట్లు కూడా కొత్తగా వేయించినాం. మనం షీట్లు కొంచెం డిఫరెంట్గా వేపిస్తాము. షీట్ అనేది మొత్తం లోపల కట్ చేయము, కొంచెం 1 mm or 2 mm పైన పెట్టి వాల్ సీటింగ్ అయితే చేపిస్తాము. ఎందుకంటే బీట్ అనేది చాలా బాగా వస్తుంది షీట్ పైన ఉంటే. చెక్ చేయండి మీరు, షీట్ అనేది పైన ఉంటుంది చూడండి. ఇవన్నీ మేము స్పెషల్గా చేసేతోళ్ళకి చేపించుకుంటాము. మన కర్నూలు అయితే దీని లేత్ వర్క్ ఏం చేయరు. మేము హైదరాబాద్ తీసుకుపోయి అయితే చేపిస్తాము. హెడ్ కూడా అక్కడనే చేపించినాము. బోర్ స్టార్ట్ తీసుకొని బోర్కి ఒక స్టార్ట్ అనేది వేసేస్తాం చూడండి. హెడ్ గ్యాస్కి చేసేసి హెడ్ ఫిట్ చేసేస్తాము. నేను ఇలానే కంటిన్యూ వీడియోస్ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి అయితే వీడియోస్ తీస్తూనే ఉంటాను. లైక్స్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.